అందరికీ నమస్కారం అండి. ఈవేళ బీరకాయ వెల్లుల్లి తెలగపిండితో కర్రీ చూపిస్తాను. ముందుగా ఒక కడాయి పెట్టుకునండి. దాంట్లో 2 స్పూన్లు నువ్వుల నూనె వేసుకోవాలి. వేసుకున్న దాంట్లో 1 స్పూన్ జీలకర్ర, కొద్ది కరివేపాకు రెబ్బలు, ఒక 2 ఎండుమిర్చి వేసుకునండి. బాగా వేగిందాకుండి మన పొట్టు తీసిన వెల్లుల్లి రెబ్బలు వేయాలి. ఒక గుప్పుడు వేసుకోవాలండి. ఇది వెల్లుల్లి ఏంటంటే యాంటీబయాటిక్లా పనిచేస్తుంది. ప్లస్ ఇది రక్తశుద్ధిని కూడా చేస్తుందండి. కొలెస్ట్రాల్ని తగ్గిస్తుంది. ఇది రోజు 2 వెల్లుల్లి రెబ్బలు ఉదయాన్నే తింటే మన కొలెస్ట్రాల్ని తగ్గిస్తుందండి. తర్వాత ఒక బీరకాయ తీసుకొని అది బాగా సాల్ట్ వేసి పిసికి అలాగ నీళ్లు పిండేసి వెయ్యాలి. తర్వాత దాంట్లో కొద్దిగా కారం, టేస్ట్ సరిపడా సాల్ట్ వేసుకోవాలండి. అది మగ్గిన దాకుండి ఒక 2 స్పూన్లు తెలగపిండి వేసుకోవాలి. ఈ తెలగపిండి ఏంటంటే దాంట్లోనే ఉంది కదండి, పేరులోనే ఉంది. ఇది కొండల్ని పిండి చేసే శక్తి ఉంటుందండి దీంట్లోనూ. ఇదేంటంటే గర్భిణీలు, పిల్లలు, బాలింతలు కూడా తినొచ్చు. ఇది ఎంతో టేస్టీగా ఉంటుందండి. ఇది ఎంతో బలవర్ధకమైన ఆహారం అనమాట. అదిగో తర్వాత నేను చూపించే విధంగా కొద్ది మగ్గిన దాకుండి వాటర్ వేసుకోవాలండి. ఎందుకు వాటర్ ఏంటంటే ఈ తెలగపిండి బాగా ఉడకాలన్నమాట. తర్వాత అదిగో పొడి పొడిలాడుతుంది కదండి, అలా చేసుకుని సర్వింగ్ బౌల్లో చేసుకుని సర్వ్ చేసుకుంటే సరిపోద్ది. మీరు లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్.